అట్లా అంటే వెనుకకుండా ఇస్తే లేకుంటే ఆగే అని మళ్ళీ ఆయన ముందరికి పోతే మిత్రులారా, నేను లెల్లెల బాలకృష్ణని మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిని మాట్లాడుతున్నా. చూస్తున్నారు కదా, జనగామ జిల్లా ఇప్పగూడెం గ్రామంలో స్థానిక మత్స్యకారులు వాళ్ళకు కావలసినటువంటి 4.5 లక్షల చేప పిల్లల్ని రూపాయి 10 చొప్పున ఆకివీడు కైకలూరు పోయి బ్రహ్మాండంగా చాలా సైజు దాదాపు నేను చూసిన 3 నుంచి 4 ఇంచుల సైజు చేప పిల్లలు చాలా బాగున్నాయి. మరి వాళ్ళకి చాలా తక్కువ ధరకు రూపాయి 10 ఒక చేప పిల్లలు ఎక్కడ 4.5 లక్షల చేప పిల్లలు తీసుకొచ్చుకొని ఆల్రెడీ వాళ్ళకు ఉన్నటువంటి 3 చెరువులు కుంటలలో అన్నిట్లలో కూడా పోసుకున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇంకా టెండర్లు కన్ఫర్మ్ కాలేదు. మరి వాళ్ళ టెండర్లు ఎప్పుడు పిలవాలి, ఆ టెండర్లలో వాళ్ళు ఎప్పుడు పోయాలి, ఈ చేప పిల్లలు పోసేటువంటి బ్రోకర్లకు ఎవరికి కూడా చాలామందికి 90% సొంత సీట్లు లేదు. మళ్ళీ వాళ్ళు కూడా పోయి అక్కడ ఆకివీడు కైకలూరు భీమవరం పోయి కొనుక్కొచ్చుకొని పోయాల్సింది. కాబట్టి మన మత్స్యకారుల సంఘం చెప్తున్నది ఆల్రెడీ పోసుకున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే మత్స్యకారులకు చేప పిల్లలు అకౌంట్లలో డబ్బులు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని మనం కోరుతున్నాం. అది మిత్రులారా, అందరూ గమనించండి. అందరూ సొసైటీల వాళ్ళు కూడా చేప పిల్లల బదులు నగదు జమ చేయాలని డిమాండ్ చేయండి. మిత్రులారా, ఈరోజు మనం ఇప్పగూడ గ్రామంలో మత్స్య కార్మిక సంఘం సొసైటీ గ్రామంలో ఉండడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నది ఏంటిది అనంటే, చేప పిల్లలు ఆంధ్రా నుండి తెచ్చుకొని ఈరోజు చెరువులలో వేసుకోవడం, మత్స్యకారులు వేసుకోవడం జరుగుతూ ఉంది. ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా ఇప్పటి వరకు కూడా చేప పిల్లలను వదలకపోవడం అనేది ఒక విచారకరమైన విషయం అనేది మనందరం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కొంత గోదావరి దేవాదుల నీళ్లు రావడంతో, అలాగే ఈ మధ్య కాలంలో వర్షాలు పడడంతో ఈ చేప పిల్లలు చెరువులలో పోయడం కోసం మత్స్యకారులు ఈ నెలలో పోస్తేనే ఎక్కువ పెరగడానికి అవకాశం ఉంటుంది. కానీ ప్రభుత్వం మాత్రం ఇంకా టెండర్లకు సంబంధించిన విషయం కూడా ఎటు తేలలేని పరిస్థితులలో ఉన్నది. ఇప్పగూడెం సొసైటీ మత్స్యకారులు ఆంధ్రాకు పోయి వాళ్లకు నచ్చిన పిల్ల వాళ్లకు తగ్గట్టుగా ఆ చెరువుకు తగ్గట్టుగా పిల్లలు తెచ్చుకోవడం అనేది జరిగింది. ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం, మత్స్యకారులుగా మీరు మా కోసం ఖర్చు పెట్టే మీరు ఏదైతే ఖర్చు పెడతా ఉన్నారో 122 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఆ ఖర్చు పెట్టే బదులు, ఆ టెండర్లను పిలిచే బదులు, ఆ కాంట్రాక్టర్లకు ఇచ్చే బదులు ఈ సొసైటీలకే నేరుగా నగదు బదిలీ చేస్తే, నగదు డబ్బులు కనుక సొసైటీ కనుక ఇచ్చేది ఉంటే వాళ్ళకు నచ్చిన పిల్ల వాళ్ళకు నచ్చినప్పుడు వాళ్ళకు నీళ్లు వచ్చినప్పుడు చెరువులలో పోసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే మత్స్యకారులందరూ కూడా ఈ దాదాపుగా నాకు తెలిసిన సమాచారం మేరకు ఈ జిల్లాలో సుమారుగా అన్ని చెరువులలో కూడా చేపలు ఆంధ్ర నుంచి సీడు మంచి పిల్లను తెచ్చి చెరువులలో పోసుకోవడం జరిగింది. మీరు ఇచ్చే పిల్ల అక్టోబరు, నవంబరు, డిసెంబర్లో ఇస్తే అది పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చలి ఎక్కువగా ఉండడం వల్ల ఆ చిన్న పిల్ల కాబట్టి అది పెరగకపోవడానికి ఆస్కారం ఉంటుంది. నాణ్యమైన పిల్ల కూడా రాదు కాబట్టి ఇప్పుడు జూలై ఆగస్టు నెలలో పోస్తేనే ఈ పిల్ల పెరగడానికి అవకాశం ఉంటుంది. తక్షణమే మత్స్యశాఖ మంత్రి వాకటి శ్రీహరి గారు, మీరు ఒక మత్స్యకారుడు అయి ఉండి మత్స్యకారుల కోసం ఆలోచించాలనేది మేము ఈ మత్స్య కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. నేను మీ మునిగల రమేష్, తెలంగాణ మత్స్య కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శిని, జనగామ జిల్లా ప్రధాన కార్యదర్శిని. మాకు ఉచిత చేప పిల్లల బదులు నగదు బదిలీ చేయాలి సొసైటీలకు అనేది మేము మత్స్యకారులుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ ఆంధ్రాకు పోయి చేప పిల్లల తేవడం జరిగింది. కైకలూరు పిల్ల తెచ్చాము, 2 లక్షల పిల్ల తెచ్చుకున్నాము, 3 చెర్ల తగ్గట్టుగా తెచ్చాము. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవరకే ఇంతకుముందే చెర్లు కుంటలు ముందుగా నిండడం వల్ల చేప పిల్లని తెచ్చుకున్నాము. అందుకోసమే ఇప్పటి వరకు ప్రభుత్వం మాకు చేప పిల్లని ఇవ్వలేదు. దయచేసి ఇకనైనా ముందుకిస్తే చేప పిల్ల తొందరగా పెరుగుతుంది. ఇప్పటికైనా మాకు తొందరగా చేప పిల్ల ఇవ్వాలి. మాకు ఇవరకే మాకు చెరువులు నెల ముందు నిండి ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీ గవర్నమెంట్ ఇచ్చిన పిల్లలు ఇంకా వెనుకకే అది చేస్తాను కాబట్టి మేము ఇప్పటికే ముందన్న ఈ ముంతాంచల్లో ఉంటాం అనేది మేము గవర్నమెంట్ రీచని అది కాకుండా రాకపోయే వరకు మేము పోయి బయట తెచ్చుకుంటాము. మేము తెచ్చుకోవడం జరుగుతుంది, మా చెర్రల్లో పోసుకుంటాము. నా పేరు ఏళ్ళ కోరే, ఇప్పగూడెం గ్రామం.
మేము ఇక్కడికి కూడా మీరు దయచేసి మీరు ఇప్పటికి కూడా మాకు సూసైడ్కు ఎక్కడి సూసైడ్కి అక్కడ జనగాం మండలం నుండి జనగాం జిల్లా నుండి ఎక్కడి సూసైడ్ నుండి అక్కడికి కాక మీరు పైసలు కాక ఏ సూసైడ్కి ఆ సూసైడ్ తప్ప చెప్తే అకౌంట్లో అదిగా వేస్తే మేము చక్కగా కాకపోతే ఇంకా కూడా కొంత పిల్లలు తెచ్చుకోగలుగుతాం పెద్ద బతక అది ఉంటుంది. మేము ఇప్పుడు ఒక నెల ముందు చెర్లకు నీళ్లు వచ్చడం వలన మేము చేపలు పోసడానికి లేట్ అవుతుందని మీరు గవర్నమెంట్ చేప పిల్లలు ఇస్తారని ఇన్ని రోజులు చూసి మాకు చేప పిల్లలు ఇయ్యని ఏడల మేము ఆంధ్రాకు పోయి చేప పిల్లలు తెచ్చుకోవడం జరిగినది. మా అన్ని మండలాల్లో అన్ని జిల్లాలలోనే పిల్లల బదులు మాకు నగదుగా డబ్బులు ఇస్తే సొసైటీలకు మేము నచ్చిన పిల్లలు మంచి మంచి క్వాలిటీ పిల్లలు తీసుకొని వచ్చి మా చీరల్లో పోసుకోగలం. అట్లా పట్టుకో పట్టిన బట్టి మీది కన్నా లేదు నువ్వు చేత పట్టుకో రెండు చేతులు పడితే సూపర్ వస్తుంది.